హలో అండి అందరికీ ఈరోజైతే ఫ్లోరింగ్ అయితే పెట్టుకున్నాము. ఫ్లోరింగు ఎలా చెయ్యాలో చూడండి. అలాగే ఫ్లోరింగ్ ఊడ్చినంతసేపు తినడానికైనా రెస్ట్ తీసుకుందామన్నా టైం దొరకదు. చేసినంతసేపు ఒకేలా చేయాలి, ఆకలేస్తుందన్నా అవ్వదు. ఎందుకంటే 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్న ఫ్లోరింగ్ అనేది ఆరిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వండేసేటప్పుడు ఏంటంటే 2-3 రోజులు అయ్యాక పగుళ్ళు ఇచ్చేయడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇంత పెద్ద ఫ్లోరింగ్కి 3 మేస్త్రులమే వెళ్ళాము. అక్కడ ఇసుక లేదు, పిక్క లేదన్న. ఎందుకంటే 3 అంగుళాలు దళసరి పడుతుంది. అన్నీ మోసుకొని చేసేటప్పటికి మాకు 3 అయితే అయింది. తెల్లారుజామున 6 గంటలకు వెళ్ళాము. మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి ఫ్లోరింగ్లు కానీ ఊరిసినట్టయితే ముందుకుండా మెటీరియల్ దగ్గరే పెట్టుకొని స్లాబ్ వేసేటప్పుడు మంచి వాటం పెట్టుకుంటే ఎంత దళసరి అయితే పడదో. ఎందుకంటే దళసరి పడ్డది అనుకోండి, స్లాబ్కి బరువు, ఇంటికి బరువే కదా. అందుకనేసి ఈ వీడియో అందరూ కూడా ఈ ఫ్లోరింగ్ కూర్చున్నా ఏది చేసినా జాగ్రత్తగా ముందుకుండా మెటీరియల్ అయితే మోసుకోవాలి. వండ అయితే దగ్గర నీట్గా పదును లేకపోయింది అనుకోండి, నీళ్ళు అటు వండేయాలి. చిన్న పదును ఉందంటే చిన్న సిక్కదనంగా వేయాలి. చూడండి, చూసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. బాయ్ చెప్పండి అమ్మా.